రఘునందన్ గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, నాతో పాటు పనిచేస్తున్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ నాయకులందరికీ కూడా, అందరు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దగ్గర 3-4 గంటల నుంచి మీరందరూ కూడా పాదయాత్రగా వచ్చి ఇక్కడికి వచ్చి, అయినా కానీ ఇంతకుముందు వానబడ్డా ఇప్పుడు ఎండొస్తున్నా నిలబడ్డటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నాకు ఈ సీట్ వచ్చిందంటే ఇక్కడనే జనరల్ గా చెప్తున్నా, ఎన్నో ధర్నాలు ఈ ఏరియాలో చేసినాము. ఇక్కడ చేస్తే మా వాళ్ళకి ఎంతో మందికి తన్నులు కూడా పడ్డాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి దెబ్బలు పడ్డాయి, వెనకమండి దెబ్బలు పట్టి లోపడేపించిండు చాలా మంది. మా కార్యకర్తలు చాలా మందిని ఇక్కడ చేసినటువంటి ధర్నాలలో దాన్ని ఎందుకు చేసినా మేమంతా ప్రజల కొరకై. మీరు చూసే ఉంటారు, ఈరోజు ఎక్కడ వాకింగ్ చేసిన 2 కిలోమీటర్లు కూడా అంతా పచ్చిగానే ఉన్నది. ఆ పచ్చిగా ఉన్నది ఏదో వాన నీళ్ళతో కాదండి, ఇక డ్రైనేజ్ నీళ్ళతోని. అది ఎన్నో ఏళ్ళ నుంచి పాపం ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇబ్బందులు తప్పుతలేవు. గత 12 ఇయర్స్ 12 ఏళ్ళ నుంచి కూడా ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడ ఏమి చేయలేదండి. ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే, ఎక్కడ రోడ్లు అక్కడనే, ఎక్కడ రెగ్యులరేషన్ అక్కడనే, ఎక్కడ హైటెన్షన్ వైర్లు అక్కడనే. అయినా వాళ్ళందరూ కూడా ధైర్యం ఏంటంటే మా ఇన్కమెంట్ ఎంఐఎం వాళ్ళు ఉన్నారని చెప్పేసి. ఆ 2 పార్టీలు కూడా మా ఇన్కమెంట్ ఇంతకుముందు సంజయ్ అన్నట్టు ఎవరున్నారో మతం పేరు చెప్పుకొని బయటపడదామని చూస్తున్నటువంటిది. ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ యొక్క ఎలక్షన్స్ లో మీరందరూ కూడా తప్పకుండా నాకు మద్దతుగా నిల్చొని భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి కమలం గుర్తుపై ఓటేస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఆశీర్వదించి శాసనసభలకు పంపించినట్లయితే నేను మీ గురించి నా ప్రాణాలైనా అర్పించి మీ గురించి కొట్లాడి ప్రతి ఒక్క డెవలప్మెంట్ గురించి ఫైట్ చేస్తానని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా వెనకాలనండి. భారతీయ జనతా పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా గెలిచిన తర్వాత పక్కకూడు. అందులో గెలిచిన ఎవడైనా సరే ఎటు పోతాడో కూడా మనకే తెలియదు. అందుకే మీ అందరి మళ్ళీ కోరుకుంటున్నా, నన్ను ఆశీర్వదించండి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్ ఛాన్స్ ఇవ్వండి, మేమేందో చూపిస్తామని మళ్ళీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే ఓట్ ఫర్ మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకుల నాయకత్వం.